సింహాచలం ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విచారణ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అధికారులపై వేటు వేసింది. దేవాదాయ పర్యాటక శాఖలకు చెందిన 7గురిని సస్పెండ్ చేసింది. సింహాచలం ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ సస్పెన్షన్ కు ఆదేశాలు ఇచ్చింది. ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ పై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంది. 2 అధికారులపైన క్రిమినల్ చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. చందనోత్సవం సందర్భంగా ఏప్రిల్ 30వ తేదీన సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి 7గురు ప్రాణాలు కోల్పోయిన విషయంపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా దాన్ని తీసుకుంది. 72 గంటల నివేదిక ఇవ్వాలని ఒక ప్రత్యేక ఎంక్వైరీ కమిటీ నియమించింది. ఒక ఐఏఎస్ సురేష్ కుమార్, ఎంఏయుడి సెక్రటరీ సురేష్ కుమార్తో పాటు ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్కి సంబంధించిన అధికారి వెంకటేశ్వరరావు ముగ్గురిని కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి 72 గంటల నివేదిక అడిగింది. ఆ నివేదిక మేరకు 7 మంది అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఈరోజు ఆ నిర్లక్ష్యానికి ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళు భారీ మూల్యం చెల్లించేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొద్దిసేపటి క్రితమే 7 మందిని సస్పెండ్ చేసింది. ఆ 7 మందిలో ప్రధానంగా ఈఓ ఎవరైతే సుబ్బారావు ఉన్నారో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పూర్తి బాధ్యత ఆయన వహించాల్సి ఉంటుంది. సో మొదటిగా ఆయనే ఉంటారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎండోమెంట్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఆ టెంపుల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3గురిని సస్పెండ్ చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 6 మంది, టెంపుల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3, టూరిజం ఇంజనీరింగ్కి సంబంధించిన 3, అదే సమయంలో మరొకరు ఈఓ, వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సస్పెన్షన్ వేటు వేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అశోక్, ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.